ప్రెస్ విలేకరు అన్నలందరికీ కూడా నమస్కారం. గత 3 రోజులుగా మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలను మీరు అందరూ చూస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను ఏ రకంగా అయితే ఒక పాయింట్ దొరికితే వాళ్ళని కట్టడి చేయాలి, ఒక పాయింట్ దొరికితే వాళ్ళని పార్టీలో లాగాలనే విషయం మీద సబితాంద్ర రెడ్డి గారు చేస్తున్న రాజకీయాలు మనం అందరం చూస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, యువజన కాంగ్రెస్ విషయంకి వచ్చేసరికి మొన్న మేయర్ ప్రోటోకాల్ విషయంలో అసలు అక్కడున్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి గుండెల మీద చేవేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే హనుమాన్గూడకు చెందిన కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు గుండెల మీద చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రోగ్రామ్ లా మేయర్ గారితో పాటు మేమందరం కూడా ఉన్నాం. ఆ రోజు ఫస్ట్ స్లోగన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? విలేకరు మిత్రులకు తెలుసు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, మొత్తం సమాజం కూడా చూసింది. ఫస్ట్ స్లోగన్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ నాయకులే. స్వయంగా సబితాంద్ర రెడ్డి గారే అలా చేయొద్దని చెప్తుంటే కూడా వాళ్ళని కూడా వాళ్ళు స్లోగన్ ఇచ్చారు. దాని తర్వాత మా పార్టీ కూడా ఉంది, మా నేషనల్ పార్టీ, మేమెందుకు ఇవ్వదని మేము కూడా ఇచ్చినాం. దాని తర్వాత సేమ్ మళ్ళీ రిపీట్ కొంత ముందు పోయినా ఇంకో దగ్గర సేమ్ అదే రిపీట్ అయింది. ఫస్ట్ స్లోగన్ ఇచ్చింది మీరు, లొల్లి పెట్టుకుంది మీరు, దాని తర్వాత మళ్ళా మేయర్ అభివృద్ధి నడుపుకుంటుందని చెప్పింది కూడా మీరే. అంత చేసినాక కూడా ఆ రోజున మేము మోక్కుతారు, మేము పోలీసులు వచ్చి మేయర్ గారిని, ఒక ఆడ వ్యక్తిని అప్పుడు ఆడమని గుర్తురాలేదా? మేయర్ గారు ఆడనున్నా కూడా మేయర్ గారు ఇంకా జరిపారు, పోలీసులు వచ్చి నూకిరు. మహిళా కానిస్టేబుల్ లేరాడ, లేడీ పోలీసులే లేరాడ, అందరు జెంట్సే ఉన్నారు పోలీసులు కూడా. వాళ్ళు మేయర్ గారు ఇంకా నొక్కిరు. ఆ రోజు మహిళలను గుర్తురాలేదా? ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవును తప్పు, నిజంగా చెప్తున్నా. రాఘవేంద్ర రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు తప్పు, దానికి వెనకకు తీసుకున్నాం. మీరు చెప్పిన వెంటనే, మీరు చెప్పే తరిక తప్పున చెప్పి కోరమన్నారు కాబట్టి మేము 24 గంటలు తిరగక ముందే మాకు సంస్కారం ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం కాబట్టి దాన్ని వెనక తీసుకున్నాం. కానీ రాఘవేంద్ర రెడ్డి గారు మాట్లాడిన మాట్లాడేది వెనక తీసుకురు. కానీ రాఘవేంద్ర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు, ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారి గురించి యువజన విభాగం అయిన ఎవరో కాదు, మా సోదరుతో సమానం పవన్ గారు మాట్లాడారు. అన్న మీకు చెప్పేది ఒకటి, మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంది, మాకు మస్తు రెస్పెక్ట్ ఉంది. కానీ మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా సబితాంద్రుడితో కలిపి చూడలేదు. మిమ్మల్ని ఇండివిజువల్ గా మేము అభిమానించినాం, మిమ్మల్ని ఇండివిజువల్ గా చూసినాం. పవన్ అన్న అనేది సపరేట్ బ్రాండ్ ఒక మేము కాగా చూసినాం. కానీ పవన్ అన్న గారు, మీరు సబితాంద్ర రెడ్డి గారి వల్ల మీ మార్క్ ని ఖరాబ్ అవుతుందని మాకు అనిపిస్తుంది. పవన్ అనేది ఇట్లా మాట్లాడినని మాతో చాలా మంది కూడా మాతో అన్నారు. ఈరోజు నేను బాధతో మాట్లాడుతుంది. ఇవాళ మీలాంటి వాళ్ళని కూడా ఈరోజు ఇంత గలీజ్ గా మాట్లాడే విధంగా తీసుకొచ్చిన సబితాంద్ర రెడ్డి అని చెప్పేసి బాధతో మేము మాట్లాడుతున్నాం. పవన్ అన్న గారు మీకు చెప్పేది ఒకటే అన్న, రేపు మనం యూత్ అంతే, యూత్ అన్న విద్యార్థి అందరం ఒకటే. రేపు రాబోయే రాజకీయాలు వచ్చే పిల్లలపైన ఎఫెక్ట్ పడుతుంది. రేపు ఒక పిల్లగాడు రాజకీయాలకు రావాలనుకుంటారే, ఆడిపోతే తొక్కుతారు, చంపుతారు, కొడతారా, ఆడిపోతే ఏదో మాట్లాడితే కేసులు జైలు పంపిస్తారా అనే సందేశం ప్రతి ఒక్కరు పోతుంది. టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయ్యేటోళ్ళన్నా, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యేటోళ్ళన్నా బాధతో ఉంటాడు. ఆయన ఇంకొక పాయింట్, పవన్ అనే కాకుండా ఇంకో వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడారు బయట. సబితాంద్ర రెడ్డి గారితో ఉండేటోళ్ళు వాళ్ళు పేడో మన నాన్ పేడో తెలియదు. పవన్ మాట అఫీషియల్ గా కనిపించింది, ఒక కార్పొరేటర్ మాట్లాడారు కాబట్టి. ఇంకా కొంతమంది పేడ్ ఆర్టిస్టులు, కొంతమంది భజన బ్యాచ్ కొంతమంది మాట్లాడారు, అవి చేస్తాం ఇవి చేస్తామని. అన్న మేము ఒకటే మాట చెప్తున్నాం, బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారు పడ్డ బాధను ఎందుకు చూడరు? బోయపల్లి రాఘవేంద్ర రెడ్డి గారు పడ్డ బాధను ఎందుకు చూస్తలేరు? వారు సబితాంద్ర ఎన్నికలల్లో ఇదే ఎర్రటెండకు వారు తిరిగి ప్రచారం చేయలేదా? సబితాంద్ర కోసం ఖర్చు పెట్టుకొని తిరగలేదా? అదంతా ఎందుకు చూడరు మీరు? కేవలం ఒక మాట అన్నందుకు, నోరుదారు అన్నందుకు క్షమాపణ కూడా చెప్పినాం కదా. ఇంకా మమ్మల్ని ఎందుకు ఇట్లా ఈ రకంగా చేస్తున్నారు? సబితమ్మ మేము చేసిన తప్పల్లా మిమ్మల్ని గెలిపేయడమా? మిమ్మల్ని మా అమ్మతో సమానంగా చూసి చూడమా మేము చేసిన తప్పు? ఈరోజు ఇదే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లా, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడంతా కూడా మేము ఏ కార్పొరేషన్ సంబంధం లేకుండా సబితమ్మ గెలిస్తే చాలు అనే విధంగా పనిచేయడమే తప్పొచ్చిందా? ఈరోజు ప్రతి ఒక్క విషయం కూడా బాధతో మాట్లాడాల్సి వస్తుంది. నిన్న బాలనాయక్ గారిని పాటలకు తీసుకున్నారు, ఏమైందన్న? పాటలకు తీసుకున్నారు, మనసులో ప్రేమ చచ్చిపోదు కదా. బాలనాయక్ గారు ఏమైనా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం పడకపోయేట్లా మమ్మల్ని బెదిరించి అవి చేస్తాడు సబితాంద్ర ఆలోచన చేస్తే లోపల ఉన్న ప్రేమని చంపలేదు. ఈరోజు మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది కూడా ఖచ్చితంగా మా అందరితో కూడా మాట్లాడతారు. మీకు యాంటీగా మాట్లాడటం మీ టీఆర్ఎస్ పార్టీలో గమనించుకోవాలి. మీరు ఫస్ట్ మీరు మాట్లాడాలి, వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దు అని మాట్లాడింది సబితాంద్ర రెడ్డి గారు. వ్యక్తిగత విమర్శలు ఫస్ట్ మీ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెడతా, మీరు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు, భూ కబ్జాలు చేస్తారన్న ఎవరు? బయట వాళ్ళ? మీ పార్టీలో ఉన్న తీవ్ర కృష్ణారెడ్డి గారు కాదా? మీ పార్టీలో కొత్త మనోరెడ్డి గారు కాదా? ఫస్ట్ అనేది ఉంటే వాళ్ళం వేరండి. ఎందుకు మాకు ఎంకలు ఎవరు లేరు, పార్టీ రూలింగ్ లో లేదు, వాళ్ళ డబ్బులు లేవు కదా అని చెప్పి వాళ్ళని ఏమర్థం అనడం, అనిపించడం అయిపోతుంది. అదే తీవ్ర కృష్ణారెడ్డి గారిని, కొత్త మనోరెడ్డి ఫస్ట్ మీ పార్టీని చక్కదిద్దుకొని తర్వాత మా దగ్గరికి రండి.
మా పార్టీలు ఎన్ని భేదాలున్నా ఎన్ని పంచాలున్నా పార్టీ విషయానికి వస్తే అందరం ఒకటైతాం. ఎందుకంటే అందరం ఒకటే ఉన్నాడే నువ్వు గెలిచినావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సబితమ్మ ఒకటే చెప్తున్నాం, ఇది ఎన్నికలకు సంకేతం. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, ఇది ఫైనల్. మహేశ్వరి నియోజకవర్గంలో సబితా ఇందర్ రెడ్డి గారు ఊరగొట్టేది ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏదో నేను గెలిపించిన వాళ్ళే. జై కాంగ్రెస్.